నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి, నియర్ టు అంబేద్కర్ స్టాచ్యూ అండి. మనకి అంబేద్కర్ స్టాచ్యూకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. ఈ ఇల్లు స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి అడుగుతున్నానండి, లేటెస్ట్ అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. మీకు మీ హౌస్ కూడా సేల్ చేసుకోవాలన్నా కూడా నాకు కాల్ చేయండి. నేను మీ హౌస్ సేల్ చేపిస్తానండి. హౌస్ అయినా సరే, ల్యాండ్ అయినా సరే, అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా సరే, ఏదైనా సరే సేల్ చేపిస్తానండి. ఇది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అండి మనది. ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మనకి అంబేద్కర్ స్టాచ్యూకి జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 126 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25.3 × 45 అండి. మనకి టోటల్ కింద పైన ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 2200 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకి G+1 పర్మిషన్ ఉంది. కింద 2 BHK, పైన 2 BHK అండి. మనకి ఫుల్ LRS పేడ్. మనకి లొకేషన్ విధంగా చూస్తే చాలా బాగుందండి. లొకేషన్ విధంగా చూడండి, చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్, సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ఈ ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. మున్సిపల్ పర్మిషన్తో వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంటి దరిదాపుల్లో కూడా మీకు చెరువు కానీ అలాంటిది ఏం లేదండి. కుంటలు కూడా లేవు. మీకు FTPL బఫర్ జోన్ అలాంటివి కూడా లేదు. మున్సిపల్ పర్మిషన్తో వస్తుంది. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ కూడా ఉన్నాయండి. మనకి క్లియర్ టైటిల్తో వచ్చింది. ఇంటికి లోన్ కూడా 80% లోన్ వస్తుంది. ఎనీ సెక్టర్ బ్యాంక్ వస్తుందండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ చూడండి, చాలా మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ చుట్టుపక్కల అండి ఫుల్ సెక్యూర్ అండి, కెమెరాస్ కూడా ఉన్నాయి, CC కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ కాలనీకి చాలా మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనకి గ్రానైట్ వర్క్ అంటే మనకి కార్ పార్కింగ్కి వెళ్ళే ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది. ర్యాంప్ కూడా చాలా మంచి నీట్ ర్యాంప్ ఇచ్చాడు. ఇదంతా ఎదురుగా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అంటే కనిపించేది ఫాల్ సీలింగ్ వర్క్. ఇదంతా మన కార్ పార్కింగ్ ఏరియా. ఇది ఒక ఇనోవా కానీ ఫార్చునర్ కానీ ఈజీగా పడుతుంది. ఒక కార్ పెట్టుకుంటే మిగతా బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. లేదు చిన్న 2 కార్లు కూడా పడతాయి అండి మనకి. అది కాకుండా ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ అండి. ఇది వచ్చేసి సంప్ కనెక్షన్ కూడా ఉంది. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుంటుందో. సెట్ బ్యాక్ వచ్చేసి నీట్గా ఉందండి, చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. వైట్ కోట్ ఒకటే పెయింటింగ్ అయిందండి. మీకు కలర్స్ ఓకే అనుకుంటే నచ్చితే కూడా నా చాయిస్లో కూడా ఇస్తా అంటున్నాను అండి. పెయింటింగ్ కూడా చాయిస్ ఉంది, ప్లంబర్ వర్క్ చాయిస్ ఉంది, ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చాయిస్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఎగ్జాక్ట్ సెట్ బ్యాక్ కూడా చూపించాను. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK వర్క్ అంటే మనకి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్. ఈ డోర్ వచ్చేసి మనకి ఇంకా పాలిష్ వర్క్ కాలేదు. మనకి పాలిష్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. ఆ పాలిష్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉంది. ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసిస్తారండి మనకి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అంటే హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చారో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మనకు ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. నచ్చితే ఈ కలర్స్ కూడా వేసిస్తాడు, లేదంటే కలర్స్ చేంజ్ చేస్తారండి మనకి. చూడండి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. కలర్ కూడా చాలా బాగుంది, మంచి కలర్ వేసాడండి ఆయన కూడా. ఇది వచ్చేసి అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇప్పుడు చూపించేది హాల్ కమ్ డైనింగ్ హాల్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చాడు. ఈ కిచెన్లో ఇది పూజ గది అండి మనకి. ఇది పూజ గది. ఇదంతా కిచెన్ వర్క్ అండి మనకి. ఇదంతా కిచెన్ వర్క్. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకు వచ్చేసి. ఇతను చాలా బాగుంది వర్క్ కూడా, ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది కిచెన్, ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ అండి. మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది మనకి. వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. డోర్స్ మనకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. చూడండి దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఉంది మంచిగా నీట్గా. మనకి ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేశారండి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి మనకి, క్రాక్స్ కూడా రాకుండా. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. ఇది మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అండి మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి.
ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనం వెళ్ళేది. స్టెప్స్ కూడా చిన్నగా ఉండండి, ఏం టెన్షన్ లేదు. మనం ఏదైనా సామాన్ తీసుకెళ్ళినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా స్టెప్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకి మంచి వరండా కూడా ఇచ్చాడు. ఇదంతా వరండా ప్లేస్ అండి. వరండా కూడా చాలా బాగుంది. లొకేషన్ కూడా చూడండి, ఇంత మంచి నీట్ లొకేషన్ ఇచ్చాడు. ఇక్కడంతా చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి రన్నింగ్ రోడ్ అంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూకి చాలా దగ్గర అండి. మనకి ఏదైనా అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఇదంతా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అంటే మనకి ఇక్కడ మనకి వరండా కూడా ఇచ్చారు చిన్నగా రైట్ రౌండ్. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు. చూడండి అంతా మనకి టైల్స్ వర్క్ కూడా చేశాడు. మనకి ఇది వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ అండి. డోర్ కూడా చాలా మంచి నీట్ డోర్ ఇచ్చాడు. మనకి పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి డోర్ కూడా ఇండియన్ టేక్ డోర్, మంచి డిజైన్ కూడా చాలా బాగుంది. వర్క్ అవుతుందండి, మనకి వర్క్ అవుతుంది. మీకు ఓకే అనుకుంటే మనకి రిజిస్ట్రేషన్ లోపల ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో మొత్తం క్లోజ్ చేసి ఇచ్చేస్తారండి. ఇదంతా మనకు హాల్లో ఉన్నామండి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ ఇదంతా కనిపించేంత ఫాల్ సీలింగ్ వర్క్ అంటే కనిపించేంత చూడండి. వర్క్ కూడా ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారో. ఇదంతా హాల్ అండి, మీరు చూసేంత హాల్ వర్క్. హాల్లో మనకి చూడండి ఎంత మంచి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్స్ చేస్తున్నాడు. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలండి వీళ్ళు. ఇంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మన వచ్చేసి ఈ బిల్డర్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్ అండి. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు, అక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది, మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి ఏమంటారు డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ ప్లేస్లో మనకి చిన్న ఆర్చ్ కూడా ఇచ్చాడు. ఆర్చ్ కూడా ఎంత బాగుందో. ఇదంతా ఆర్చ్ అండి, మనకి ఆర్చ్ అయిపోయింది. ఇది వచ్చేసి మన డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఆర్చ్ వచ్చి ఇలా వచ్చిందండి. ఇది ఆర్చ్ ఇలా వచ్చింది చూడండి. ఆర్చ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మా వాష్ బేసిన్ వస్తుందండి. ఈ ప్లేస్లో వాష్ బేసిన్ అండి ఇది. అది కాకుండా ఈ మన డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ అండి ఇచ్చాడండి మనకి. ఇదంతా పూజ కదండి మనకి. పూజ కూడా చాలా బాగుంది, పెద్దగా ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చూడండి మంచి నీట్ కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్ కూడా నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారు. ఇప్పుడు మీకు కిచెన్ చూపించాను, పూజగా చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది వాష్ ఏరియా అండి. మనకి ఇదంతా వాష్ ఏరియా. ఇక్కడంతా వాష్ ఏరియా అండి. మనకి వాష్ ఏరియా వచ్చి దీంట్లో ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు మళ్ళీ సపరేట్. ఇది ఒక ఇండియన్ బాత్రూమ్ వస్తుంది మనకి. బయట ఒక ఇండియన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి డిజైన్తో వచ్చినట్టు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ అంటే నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇది కూడా మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి దీంట్లో కూడా. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. దీని పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. దీంట్లో కూడా వర్క్ కూడా చాలా బాగుందండి. మనకి కలర్స్ కూడా చాలా మంచి నీట్ కలర్స్ ఉన్న లైట్ కలర్స్ వేసాడు. ఇంకోటి పెయింటింగ్ అయిపోయిందండి. ఇంకొకటి వేసినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంచి విశాలంగా ఉంటుంది. ఇది వచ్చేసి పైన మనకి ఏమంటారు, ఇది కూడా ఇంకో బెడ్, ఇది ఒక బాత్రూమ్ అండి. ఇది మనకి ఇండియన్ అంటే ఇండియన్ వస్తుంది, వెస్ట్రన్ చేస్తారండి దీన్ని కూడా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మీకు హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది. టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది. టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పై నుంచి వ్యూ కూడా చూపిస్తాను మీకు. వచ్చేసి టెరెస్ పైకి వచ్చానండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి మీరు చూసేది. మీకు పైన మంచి ఇది కూడా ఇచ్చాడు. ఇది కాకుండా ఇక్కడ కూడా చాలా మొత్తం కవర్ చేశారండి, వర్షం పడకుండా రేకులు వేసేసారు. ఇదంతా టెరెస్ పైన. మీకు ఇక్కడ ట్యాంక్ వస్తుంది, 2 ట్యాంక్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఒకటేమో బోర్ వాటర్కి, ఒకటేమో మంజీరా వాటర్కి అండి. చూడండి పిల్లర్ కన్స్ట్రక్షన్, ఏం టెన్షన్ కూడా లేదు. లొకేషన్ విధంగా కూడా చూడండి ఎంత బాగుందో. మీకు హై టెన్షన్ లైన్ కనిపించేది అదేనండి, అదే హై టెన్షన్ లైన్. ఏం టెన్షన్ కూడా అదే హై టెన్షన్ లైన్ అండి. మనకి స్కూల్స్కి, కాలేజెస్కి అన్నిటికీ దగ్గర. అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా దగ్గర అండి మనకి. ఇది వచ్చేసి మనకి 126 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25
0.3x45 అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2200 ఎస్ఎఫ్టీ G+1 పర్మిషన్ ఉంది. కింద 2 BHK పైన 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.